హాయ్ గైస్! ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నాం 'జాన్ రైన్ గోస్ట్ వార్'. రన్ టైమ్ 1 అవర్ 40 మినిట్స్. తెలుగులో ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇదొక స్పై, యాక్షన్, సస్పెన్స్ అండ్ ఎమోషనల్ రివెంజ్ మిక్స్ అయిన థ్రిల్లర్ ఇది. కానీ క్లైమాక్స్ వరకు ఎంగేజింగ్‌గా చేస్తుందా లేదా రొటీన్ యాక్షన్ మూవీయే చూసేద్దాం. స్టోరీ వచ్చేసి సీఐఏ ఆపరేషన్ ఫెయిల్ అవ్వడంతో హీరో జాక్ రైన్ ఒక డేంజరస్ మిషన్‌లో ఉంటాడు. కానీ ఎవ్రీ మూవ్ ఎనిమీకి ఆల్రెడీ తెలిసిపోతుంది. అప్పుడే జాక్‌కి డౌట్ స్టార్ట్ అవుతుంది. మన టీమ్‌లో ఎవరో ఎనిమీ ఉన్నారని. ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్ళినప్పుడు ఇయర్స్ బ్యాక్ క్లోజ్ అయిపోయింది అనుకున్న ఒక ఓల్డ్ కేస్ అయితే రిటర్న్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మోస్ట్లీ స్పై సెటప్, ఇంకా సీక్రెట్ మిషన్స్, ట్రాకింగ్ సీన్స్ తో స్మూత్ గా వెళ్ళిపోయింది. యాక్షన్ సీన్స్ ఇంకా స్టైలిష్ గా అనిపిస్తాయి. ఎస్పెషల్లీ చేస్ సీక్వెన్సెస్ అండ్ షోటౌట్స్ అయితే బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ యాంగిల్ అండ్ బిట్రల్ ట్విస్ట్ ఇంక్రీజ్ అవుతాయి. హీరో ఎవరిని ట్రస్ట్ చేయాలో అర్థం కాకపోవడం మూవీకి ఒక మెయిన్ టెన్షన్ పాయింట్. క్లైమాక్స్ వచ్చేసరికి ఇది నార్మల్ మిషన్ కాదు, పర్సనల్ వార్ అని రివీల్ అవుతుంది. ఇక మూవీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ టెన్షన్ బిల్డింగ్. స్పై ఫ్యాన్స్ కి ఇది, థ్రిల్లర్ ఫ్యాన్స్ కి ఎంగేజింగ్ గా అనిపిస్తది. యాక్షన్ సీన్స్ చాలా రియలిస్టిక్ గా ఫీల్ అవుతాము. ఇంకా ఓవర్ మాస్ ఫైట్ సీన్స్ అయితే లేవు. హీరో పర్ఫార్మెన్స్ సీరియస్ అండ్ ఇంటెన్సింగ్ గా అనిపిస్తది. అండ్ నెగటివ్స్ వచ్చేసి కొన్ని ప్లేసెస్ లో స్టోరీ ప్రిడిక్టబుల్ గా, ఇంకా ఎస్పెషల్లీ మిడిల్ పోర్షన్ కొంచెం స్లోగా ఫీల్ అవుతాము. స్టిల్ సస్పెన్స్ మెయింటైన్ చేసిన వే అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ మూవీని అయితే సేవ్ చేశాయి. ఓవరాల్ గా జాన్ రైన్ గోస్ట్ వార్ వన్ టైమ్ వాచ్ స్పై థ్రిల్లర్, యాక్షన్, సస్పెన్స్ మూవీస్ నచ్చితే ట్రై చేయండి. మై రేటింగ్ వచ్చేసి 2.75/5. మీ ఒపీనియన్ ఏంటి? క్లైమాక్స్ ట్విస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రివ్యూస్.